దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న వారమైతే మనుషుల సహాయము కొరకు ఎదురు చూడకుండా మనం బ్రతకగలగాలి. మనుషుల మీద మనం ఆనుకోకూడదు. మనుషుల వైపు కాదు మనం చూడవలసింది. ఎవరో ఏదో ఇస్తారని ఆశతో కాదు మనం ఎదురు చూడవలసింది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఉంటే అతడు సంపూర్ణంగా దేవుని మీద మాత్రమే ఆనుకోగలగాలి. ఎందుకని? మన అవసరాలు తీర్చేది మనిషి కాదు, దేవుడే. దేవుడే మన అవసరాలు తీర్చగలడు. దేవుడే మనకు కావలసినవన్నీ సమృద్ధిగా దయచేయగలడు. కనుక మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అనడానికి ఒక నిదర్శనం ఏంటో చెప్పిన, నువ్వు ఏ మనుషుల చేతుల వైపు చూడొద్దు, ఆయన వైపు చూడు. వాక్యం ఏమంటుంది? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునునేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. ఒకవేళ మనుషుల వైపు చూసి సిగ్గుపడిన వారు ఉన్నారేమో కానీ నా దేవుని వైపు చూసి సిగ్గుపడిన వారు ఎవరు లేరు ఎంతవరకు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆయన వైపే చూస్తూ ఆయన మీద మాత్రమే నీవు ఆనుకుందువుగాక.